పరంగా చేతితోటి కలుపుకొని అలా 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 కొంచెం తక్కువైంది, వంట కూడా కొంచెం ఎక్కువైంది. ఫస్ట్ టైం కదా ఏం కాదు. ఎంత బాగుందబ్బా. థ్యాంక్ యూ స్వప్న. పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. రండి. సో ఫస్ట్ ముద్ద. వా, పుల్లగా మనం పోపు పెట్టాం కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానబ్బా. సో మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మరి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ తమ్నెయిల్ చూసారు కదా. ఇవాళ ఏంటో తెలుసా, అసలు చాలా రోజుల తర్వాత నేను వంట వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, ఇంకా వంటలు ఆపేది లేదు, వీడియోస్ పెట్టడం ఆపేది లేదని చెప్పేసి. సో అదే నేను టార్గెట్గా పెట్టుకున్నాను. ఈ ఇయర్ నేను తీసుకున్న రెజల్యూషన్ ఇదే అనమాట. ఎప్పుడైనా మాట తప్పితే ఏమనుకోవద్దండి. ఓకే. సో ఇవాళ రెసిపీ ఏంటి తెలుసా? చొచ్చడాయ్. ఇదేంటో తెలుసా, ఇది మా లా క్లాస్మేట్ మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ అమ్మగారి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రేమతో నాకు ఫస్ట్ టైం చూసారంటే ఆవిడకి ఎంత ప్రేమ అనుకోవాలో ఏంటో, నాకు ఈ చింతకాయ గుజ్జిచ్చారనమాట. నేను ఇంతవరకు చూడలేదు. అబ్బా, ఏదేమైనా అమ్మలే అబ్బా. వాళ్ళ చేతితో ఏం పెట్టినా కూడా టేస్ట్ అమోఘం. అసలు ఇది వాసన చూస్తేనే నా నోట్లో నీళ్లు అలా ఊరిపోతున్నాయి. ఇంకా ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఎలా చేయాలో నాకు తెలియదు అనమాట. నేను ఫస్ట్ ఇది కొంచెం ఊరగాయలాగా అలా స్పూన్ తీసుకొని వేసుకొని అలా అన్నంలో కలుపుకుంటే ఫుల్గా ఉండిందనమాట. సో అయితే ఎలా చేయాలో నేను మళ్ళీ స్వప్నాన్ని అడిగాను. అప్పుడు నా ఫ్రెండ్ గురుదేవి కూడా ఉండిందనమాట. సో అప్పుడు గురుదేవి ఇలా చేసుకోవాలి అని చెప్పింది. సో గురు, నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడు నేను ఈ పచ్చడి చేయబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ స్వప్న, అండ్ థ్యాంక్ యూ అమ్మ నాకు ఇది ఇచ్చినందుకు. చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. అండ్ చూద్దాం ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. నేను ఇప్పుడు మొత్తం మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. అండ్ ఈ పచ్చడికి ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ కావాలంటే ఏం చేయాలో తెలుసా, మనము ఈ పచ్చడిని మిక్సీలో కాదు రోట్లో దంచుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ సూపర్గా ఉంటుందని చెప్పారు. సో నేను ఇప్పుడు అలాగే ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వీటన్నిటిని వేపడానికి మనము ఒక చిన్న టీ స్పూన్ అనమాట ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి, సరిపోతుంది ఈ మాత్రం ఆయిల్. సో ఆయిల్ వేగిన తర్వాత ఇది కదా ధనియాలు, మెంతులు, జీలకర్ర. ఇది మీరు నేను ఇంత అని క్వాంటిటీ చెప్పలేను కానివ్వండి. ఎందుకు అంటే మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటారో తెలియదు కదండి. సో నేనైతే మాకు ఇద్దరికే కాబట్టి అన్ని తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మంచిగా వేయించాలన్నమాట. ఇవన్నీ కలిపి బాగా ఇట్లా వేపాలి. చాలా రోజుల తర్వాత కదా నేను వంట వీడియో చేయటం. కొంచెం ఒక్కదాన్ని చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందన్నమాట. ఈ పచ్చిమిర్చి కూడా అంతేనండి. మనము ఎంత చింతకాయ తొక్కు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇవి నేను వేస్తున్నాను, చిట్పట్ట అంటాయి. నేను వీడియో ఆఫ్ చేస్తున్నా. ఇగో ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇంకా దీన్ని దించేసుకోవాలన్నమాట. వేగిపోయాయబ్బా, చాలు, ఇంకా ఈ మాత్రం చాలు, ఇంకా మళ్ళీ మాడిపోతాయి. ఇదిగోండి వేపి ఇక్కడ రోలు మనకు రెడీగా ఉంది. సో ఈ రోలు కింద ఏంటిది అనుకుంటున్నారా, పాలిష్ పన్నులు కదండి. ఎందుకైనా మంచిది. మనం రెంటెడ్ హౌస్ కదా, అసలే భయం వేసి కింద ఇది ఒక క్లాత్ పెట్టాను అనమాట. సో రోలు రెడీ చేశాను. సో మనం వేపుకున్నాం కదా పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు. సో ఇవన్నీ ఫస్ట్ ఇందులో వేసేసుకొని ఇందులో వేసేసుకొని అండ్ దీనికి టేస్ట్కి తగ్గంత సాల్ట్ మీరు చూసి వేసుకోండి అబ్బా. ఎందుకంటే ఆల్రెడీ చింతతొక్కులో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు మనము ఈ పచ్చడి దంచేద్దాం. ఇలా బాగా మెత్తగా నూరేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కదా కొంచెం బాగా మెదగాలి. అన్నీను రోళ్ళు ప్రతి ఒక్క అంటే సిటీస్లో కూడా వచ్చేసాయిలేండి బా.
అంటే ఇంత చిన్న రోల్స్ మనకి ఎక్కడ కూడా చూసినా కూడా అమ్ముతున్నారు జనాలు. ఏమంటే మనకు రోట్లో దంచుకునే టైం లేక అలా చేస్తున్నాం. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉంటారు కదా ఖాళీగా, అప్పుడు ఒకసారి ట్రై చేయండి. రోట్లో చాలా బాగుంటుంది. దంచుతుంటేనే సువాసన అదిరిపోతుంది. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చింతతొక్కు ఉంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అసలు చింతతొక్కు. సో నాకు చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఓడుతున్నాయి అసలు. ఇంకా ఎలా ఉంటుందో, నేను ఫస్ట్ టైం తినబోతున్నాను కదా, ఎగ్జైట్మెంట్ అనమాట ఎలా ఉంటుందో అని. ఇది వచ్చేసి నేను ఒక స్పూన్ తీసుకున్నాను. అండ్ చూద్దాం, ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, ఇంకొంచెం ఎక్కువే తీసుకున్నాం. 1.5 టీ స్పూన్ తీసుకున్నాము. సో 1.5 టీ స్పూన్ తీసుకున్నాను నేను. సో ఇది చాలండి ఇంకా. సో ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే చూస్తే కదా తెలిసేది. అండ్ ఇప్పుడు వీటికి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసేది మన ఈ వెల్లుల్లి అనమాట. ఫ్రెండ్స్, వీటికి వెల్లుల్లికి రెమ్మలు తీకపోయినా పర్వాలేదండి, బాగుంటాయి. జనరల్గా నేను ఎప్పుడు ఏ మసాలాకు కూడా వెల్లుల్లి కొన్ని వంటలు చేసేటప్పుడే పొట్టు తీస్తానమాట. వెల్లు మాత్రం అద్దరిపోతుంది అసలు. ఓకే, బాగా మెత్తగా మెరిగిపోయిందండి. ఇప్పుడు నార్మల్గా ఇలాగే అయినా కూడా మనము పోపు పెట్టేసుకొని తినచ్చు అనమాట. కాకపోతే నాకు ఏ పచ్చడిలో అయినా ఆనియన్ లేనిది నాకు అస్సలు తినాలనిపించదు. జనరల్గా ఈ ఆనియన్ కంప్లీట్గా ఆప్షనల్ అంట, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ మనకు ఆనియన్ అంటే మహా ఇష్టం కదా, ఇష్టం కాదు మహా ఇష్టం. సో ఇష్టం కాదు మనకు, మహా ఇష్టం కాబట్టి దీన్ని మళ్ళీ మెత్తగా దంచకూడదంటబా, కొంచెం అంతా అట్లా దంచాలి. అండ్ ఒక ఆనియన్ తింటే ఏం బాగుంటుంది, దీంట్లో ఇంకొంచెం మనకి ఎక్కువ ఈ ఆనియను అలాగా పుల్లగా అలాగా పచ్చడిలో మెదిగి పుల్లగా నోటికి తగులుతూ ఉంటే ఉంటుంది. సూపరు. ఇంతవరకు వచ్చిన స్మెల్ ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్, నిజంగా ఈ ఆనియన్ వేయగానే వచ్చిన స్మెల్ ఇంకొక ఎత్తు అనమాట. ఇంతవరకు వచ్చిన స్మెల్ సూపర్ ఉండే. ఇప్పుడు ఆనియన్ వేయగానే ఈ ఆనియన్ స్మెల్ విత్ ఈ టామరిండ్ పచ్చడితో స్మెల్ ఇంకా డబల్ అయింది, సూపర్ అయింది. ఇంకా తోడేద్దామండి. మనము స్పూన్లు గీన్లు ఏమి ఉండవు, ఏందా స్పూన్లని ఎందుకు వాడతారు, మనం ఇట్లనే తోడేస్తాం. తినేటప్పుడు కూడా స్పూన్లు గీన్లు అన్నీ జాంతనే బో. కమ్మగా టేస్ట్ని ఆస్వాదించాలంటే శుభ్రంగా చేతితోటి కలుపుకొని అలా తింటూ ఉంటే సో మచ్ కలర్ఫుల్ కదా, ఎంత కలర్ఫుల్గా ఉందబ్బా ఇది, సూపర్ అసలు. దీన్ని నాకు తెలిసి ఇలాగే కూడా తినేయచ్చు అనుకుంటాను, బట్ ఉండనులేండి. పోపు పెట్టమన్నది, దానికేముంది. కొంచెం అన్నం ఇందులో వేసుకొని అలా కలుపుకొని తింటుంటే తోడేసాం కదా పచ్చడి. ఉప్పు కొంచెం తక్కువైంది, వంట కూడా కొంచెం ఎక్కువైంది. ఫస్ట్ టైం కదా, ఎంత బాగుందబ్బా. థ్యాంక్ యూ స్వప్న. పుల్లగా కారంగా చాలా బాగుంది. పోపు పెడదాం, ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, మనం ఇందాక అవి వేయించాం కదా, సో అందులోనే ఆ పెనంలోనే మనము ఆయిల్ పోసేసుకుందాం. కొంచెం ఎందుకో నాకు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటి మరీ ఎక్కువ అంటే మరీ అంత ఎక్కువ కాదు, 2 3 స్పూన్స్ సరిపోతుంది. సో ఆయిల్ అంతా వేగేసిన తర్వాత
మెయిన్ ఇంగ్రీడియంట్ పోపు గింజలు. సో ఇట్లాంటి పచ్చళ్ళకి పోపు గింజల్లో ఇవి ఉంటాయి కదా శనగలు, అవి ఎక్కువ ఉండాలబ్బా, అప్పుడే అవి టేస్ట్గా వస్తుంది అనమాట. సో అవి కొంచెం అలా చిప్పట్లాడిన తర్వాత కరివేపాకు, కొంచెం అంత వేసిన తర్వాత ఎండుమిర్చి, సో చింతతొక్కు పచ్చడి వేసేసుకుందామండి. నేను యాక్చువల్లీ ఒక్కదాన్నే వీడియో తీస్తున్నా కదా, కాబట్టి ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను, ఒక చేతితోటి దీన్ని ఇలా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుందబ్బా, ఏమనుకోకండి. ఎంత బాగా వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఎలా అసలు అమ్మ వాళ్ళకి థాట్స్ ఎలా వస్తాయో నాకు అర్థం కాదబ్బా. ఏది ఎక్కడ ఎంత వేయాలో ఎంత కలపాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎప్పుడు నేర్చుకుంటామో మనం ఏమో. వా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్ అసలు. ఇంకేముంది, మన చింతకాయ గుజ్జు పచ్చడి రెడీ. ఇంకా మనము అలా వేసుకొని తినేసేద్దాం అబ్బాయి. ఇంకా ఆకలి ఫుల్ దంచేస్తూ ఉంది. సూపర్ 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 కదా అసలు. వేడి వేడి అన్నం, మనకు పచ్చడి కదా. సో ఇదిగోండి మన చింతతొక్కు పచ్చడి. ఇలా పచ్చడి చేసినప్పుడు ఇలాంటి నంజుళ్ళు లేకపోతే మనకు దిగదు కదా. సో అప్పడాలు. సో ఇప్పుడు ఇవన్నీ మనం తినేద్దాం, ఎలా ఉందో చెప్పేద్దాం. వేడి వేడి అన్నం, మన దీనిది చింతకాయ గుజ్జు పచ్చడి. వామ్, నోటి నీళ్ళు ఊరిపోతున్నాయి. కొంచెం నేను ఎక్కువ కర్రీసే ఎక్కువ తింటాను అనమాట. సో కొంచెం ఎక్కువ ఉంది అప్పడం. ఇప్పుడు తినేద్దాం. కలుపుకుందామా, తిందాం రండి. సో ఫస్ట్ ముద్ద. వా, పుల్ల పుల్లగా. మనం పోపు పెట్టాం కదా, ఆ పోపు పెట్టినప్పుడు కారం ఉండే కదా, కొంచెం ఆ కారం తెలియలా ఆయిల్లో వేగేసరికి. బట్ పుల్లగా ఉంది, చాలా బాగుంది బా. రెండింటి కాంబినేషన్ అదర్స్. సో థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వా, ఏమన్నా అసలు ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత బాగా వచ్చింది బా. ఇవి అప్పడాలు నిన్న వేమాటలో వచ్చింది, చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కసారి ఈ పచ్చడి ఇట్లా చేసుకుని తినండి, సూపర్ అంటే సూపర్ అండి. ఇట్లా తింటే మళ్ళీ మా డైట్ ఏం గాను తగ్గినా మళ్ళీ రావాలి. అయ్యో రాక. కానీ వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని కడుపుని తింటే ఆ టేస్టే వేరు. ఇంకా నేను తింటాను. సో మళ్ళీ రేపటి నుంచి డైట్. సో రేపు డైట్ ఫుడ్ ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా, ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు బాయ్.